తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోట మండల కేంద్రంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర జనంతో హోరెత్తింది. అశేష జనం తరలి రావడంతో పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ జనసంద్రంగా మారింది. మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొని జై జగన్ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రులు, వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, వాటి ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిగిన లబ్ధిని వివరించారు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేరిగా మురళీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, బీదా మస్తాన్రావు, వైకాపా జిల్లా అధ్యక్షులు నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి పట్టణంలోని గోపాలరెడ్డి విగ్రహం నుంచి గాంధీబొమ్మ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలి వరకు యాత్ర సాగింది. సభా వేదికపై ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పులే, అల్లూరి సీతారామరాజు, వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు సభను ఆరంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఈ క్రమంలో సభకు నిండుగా జనం హాజరైనప్పటికీ ఆ పార్టీ నాయకుల్లో ఏదో తెలియని నిరుత్సాహం కనిపించింది. సభ ప్రారంభమైన గంటలోగా సభను ముగించారు. తీరా చూస్తే సభకు హాజరైన జనం ఎవరు దిక్కున వారు వెళ్లడం గమనార్హం. మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రసంగం పూర్తయిన వెంటనే ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. వెనువెంటనే విజయసాయిరెడ్డి, నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతున్న సమయంలోనే ఈ తంతు మొత్తం జరిగిపోయింది. నారాయణస్వామి తేరుకుని చూసుకునే సమయానికి అక్కడ స్థానిక నాయకులు మినహా ఏ ఒక్కరూ లేకపోవడం, పైగా జనాభా వెళ్లిపోవడం చూసిన నారాయణ స్వామి కంగుతిని అక్కడి నుంచి ఆయన కూడా వెళ్లిపోయారు. సుమారు 3 గంటల పాటు జరుగుతుందని భావించిన సభ కేవలం అరగంటలోనే అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారు. అనిదా భావిస్తులు ఇంకా రావణయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆపలేదు.
15 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి అన్న అంట లేదప్పో అంటాడు రైట్ అవునే అది నర్సరావుపేటైనా లేదా ఇంకో ఊరైనా జగన్ ఖచ్చితంగా గీత గీసేసి అంటే కోటమే ఇప్పుడు దాకా నష్టంలో రచ చేసిన రేపు ఢిల్లీకి పోయి రచ చేస్తా రాష్ట్రంలో గుర్తించిన ఏ ఓడినా సరే చంద్రబాబు నాయుడు గారిని పప్పుని దాంట్లో కలిపినారు తెలియకుండా ఎత్తుకోండి దేవుణ్ణి అదే రాష్ట్రం అంటే నా తప్పు ఇక్కడే తెలియదు అక్కడ ఎత్తున్నాడు మమ్మల్ని అనుకోవాలా అక్కడ నిండా బిడ్డ నిన్ను నీ అక్కని నీ కొడుకుని ఎవరైతే అన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నాం అన్ని ఎంపీగా పోతున్నా ప్రమోషన్ 2 సార్లు శాసనసభ్యుడిగా చేసిన ఢిల్లీ కోసం పార్లమెంట్ కూడా చూపిస్తున్నాడు భగవంతుడు ఆరోగ్యంగా ఆశిస్తాడు నర్సరావుపేట మన జిల్లా వాళ్ళు 2 సార్లు దీవించింది ఈ జిల్లా నుంచి జనార్దన్ రెడ్డి నన్ను దీవించింది ఏపీ రాజమోహన్ రెడ్డి గారిని దీవించింది మళ్ళీ బీసీ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్ దీవించింది అక్కడ కూడా 75 సంవత్సరాల తర్వాత బీసీకి ఇచ్చిన చరిత్ర అది కూడా అనిల్ కుమార్ యాదవ్ రాసుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ జిల్లాలో 70 సంవత్సరాల తర్వాత మంత్రి ఎవరు అంటే అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎవరో ఫస్ట్ బీసీ ఎంపీ అంటే అనిల్ కుమార్ యాదవ్ చరిత్ర నా పేరు నేరగా రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాట ఎదుగుతాడు కాబట్టి మేము ఎవరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు నిలబడిన ప్రతి ఒక్కరూ కూడా అన్న అవసరం పార్టీ అవసరం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా శేషావేసి పోతారు తప్పకుండా 2024లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు నేనున్నా ఇంకో ఉన్నా ఎమ్మెల్యే అవుతుంది నమ్మలేదా మీ బలహీనత ఎక్కడైనా ఉందా ఇంకోటి కూడా అడుగుతున్నాను నువ్వు చంద్రబాబు నాయుడు మించినటువంటి నటుడివి నువ్వు మాట్లాడితే ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నావు ఎక్కడ బలహీనతో చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు నీకు రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా దూరం ఉంది పోయి మీటింగ్ పెట్టు అని అన్నారు పోయి పెట్టారు పెట్టిన తర్వాత స్పందన లేదు ఎందుకు లేదనంటే నువ్వు చెప్పే లోకల్ ఫీలింగ్ మరి నీ నాయకత్వంలో నువ్వు వ్యక్తిత్వంలో నువ్వు పనిచేయనవసరం లేదు నువ్వు ఎవరి నాయకత్వం మీద పనిచేస్తున్నావు నేను ఆదరించాను 42 మరి నేను ఒక కుటుంబం కల్పించాను చదువుకొని వస్తానే జిల్లా పరిషత్ మున్సిపల్ చైర్మన్గా చేశాను వాళ్ళకి ఏమైనా ఒక కృతజ్ఞత భావంతో వాళ్ళతో ఉన్నావా మరి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నా గాడ్ ఫాదర్ మరి ఆయన సామాజిక వర్గం గురించి నువ్వు మాట్లాడతావు మరి అదే సామాజిక వర్గం గురించి ఈరోజు నువ్వు పాటుపడుతున్నావు లోకల్ అని మాట్లాడుతావు నీ గాడ్ ఫాదర్ లోకలా నేను అడుగుతున్నా ఎంత విశ్వాసఘాతంగా నువ్వు మాట్లాడుతున్నావు అసలు నువ్వు మాట్లాడుతుంటేనే చాలా విచిత్రంగా ఉంటుంది నమ్మక ద్రోహం చేశావు ఒకటే సందర్భంగా నేను మనవి చేస్తున్నాను గూడూరు ప్రజలు నమ్మక ద్రోహాన్ని క్షమించాలని కూడా నేను మనవి చేస్తున్నాను గూడూరు ప్రజలు నమ్మక ద్రోహాన్ని క్షమించాలని కూడా నేను మనవి చేస్తున్నాను మరో ఈ చరిత్ర పరిణామంతో కాబోతుందని కూడా నేను మనవి చేస్తున్నాను నమ్మించి పార్టీ శ్రేణులు కష్టపడి మరి గొప్పగా నేను ఆదరిస్తే మరి గొంతు కోసేసి నువ్వు వెళ్ళిపోయి పార్టీ వెళ్ళిపోయి ఈ రోజుకి నీకు టికెట్ కన్ఫామ్ కాలేని పరిస్థితుల్లో నువ్వు కొట్టుమిట్టాడు ఎప్పుడైనా తెలుగు